నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. జగన్ ధీమా వెనుక చాలా కారణాలు కనిపిస్తున్నాయి. పార్టీని ఎంతో మంది నేతలు వీడుతున్నా జగన్ పట్టించుకోకపోవడం వెనుక కూడా ఆయనకు ఉన్న వ్యూహాలు ఆయనకు ఉన్నాయని అంటున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓడింది కాబట్టి ఆ పార్టీ నిర్వీర్యం అయిపోతుంది అని అంతా అనుకున్నా అది జరిగేలా లేదు. ఏపీ రాజకీయాలలో ఉన్న పరిస్థితులే వైసీపీకి శ్రీరామ రక్షగా మారుతున్నాయి. అంతేకాదు, వైసీపీకి సీట్లయితే 11 మాత్రమే వచ్చినా ఓట్ల శాతం చూస్తే 40గా ఉంది. వైసీపీకి ఇదొక ధీమాగా చెప్పొచ్చు. అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష పాత్ర ఇచ్చి గుర్తించడానికి టీడీపీ కూటమి ససేమిరా అంటోంది. దానికి వైసీపీ వాదన వేరేగా ఉంది. ఏపీలో తామే ఏకైక ఆల్టర్నేటివ్ కాబట్టి ప్రతిపక్ష పాత్ర తమకే ఇవ్వాలని అంటోంది. అసెంబ్లీలో ఉన్నవి 4 పార్టీలైతే అందులో 3 పార్టీలు కూటమిలో ఉన్నాయని కూడా గుర్తు చేస్తోంది వైసీపీ. అలా చూస్తే ప్రభుత్వాన్ని నిలదీసే విపక్షంగా వైసీపీ మాత్రమే ఉంది కాబట్టి మెయిన్ అపోజిషన్ అయినా లేక అపోజిషన్ అయినా టెక్నికల్ గానే కాదు, లాజికల్ గా కూడా తామే ఉంటామని బల్లగుద్ది మరీ చెబుతోంది. ఈ ఇష్యూ ఇలా ఉండగా అసెంబ్లీ లోపల మాత్రమే కాదు, బయట కూడా కూటమికి అసలైన ప్రతిపక్షం వైసీపీనే అని అంటున్నారు. ప్రజాస్వామ్యంలో అసలైన అపోజిషన్ ప్రజలే. వారికి నచ్చకపోతే అధికార పార్టీకి సమీపంలో ఉన్న పార్టీ వైపే మొగ్గు చూపుతారు. ఏపీలో కూడా వైసీపీది అదే పరిస్థితి అని అంటున్నారు. టీడీపీ కూటమి మీద జనాలకు విసుగు వచ్చినా, ఏ మాత్రం వ్యతిరేకత వచ్చినా అది వైసీపీకే భారీ అడ్వాంటేజ్ అవుతుంది అని అంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకతను గుత్తమొత్తంగా పొందేందుకు వైసీపీ మాత్రమే గ్రౌండ్ లెవెల్లో బలంగా ఉన్న పార్టీ. మిగిలిన పార్టీలేవి దరిదాపుల్లో లేకపోవడం వైసీపీ తప్ప మరో పార్టీ కూడా విపక్షంలో ఆ స్థాయిలో లేకపోవడమే వైసీపీకి కలిసి వస్తున్న అదృష్టమని అంటున్నారు. అందుకే వైసీపీ అధినాయకత్వం ధీమాగా ఉంది. ఈ రోజున కూటమి మీద మోజు ఉండొచ్చు, 5 ఏళ్లు గడిచే కొద్దీ అలా ఉండకపోవచ్చు కూడా. అప్పుడు ఖచ్చితంగా తన 40% ఓట్ షేర్తో కలుపుకుని ముందుకు సాగేందుకు ఫ్యాన్ పార్టీకి మాత్రమే గోల్డెన్ ఛాన్స్ ఉందని అంటున్నారు విశ్లేషకులు. ఏపీలో ఇది పొలిటికల్ సీన్. Please subscribe Dot News.